ప్రైవేటు యాజమాన్యాలు పిలిస్తే పోయి ఉపన్యాసం దంచడానికి టైం ఉంది, ఈ విషయం ప్రస్తావించే టైం ఉంది. కానీ అదే డిఎస్సి వాళ్ళనో గ్రూప్ 1 వాళ్ళనో గ్రూప్ 2 వాళ్ళనో పిలుచుకొని లేకపోతే వాళ్ళ ప్రతినిధులను పిలుచుకొని నీకు మాట్లాడడానికి టైం లేదా? సిగ్గుండాలా ముఖ్యమంత్రి గారు? మీకు ఏమైనా సిగ్గుందా? మోతిలాలట పరీక్ష రాయలేదట, ఇగో నీ మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు వాళ్ళు, ఆయన హాల్ టికెట్ పెడుతున్నారు, ఆయన సంగతి అంతా చూపిస్తున్నారు. సిగ్గుండాలే? ఏం చేస్తున్నారు నీ ఇంటెలిజెన్సీ? ఏం బిక్తున్నారు వాళ్ళు? నీ పిఆర్ వాళ్ళు ఏం బిక్తున్నారు? ఎందుకు ఇస్తున్నావు జీతాలు? ఎవరు సొమ్మనిస్తున్నావు? వాళ్ళు మోతిలాల్ ఏంటిది, ఆయన పరిస్థితి ఏంటిది, ఆయన విద్యార్థి అవునా కాదా, ఆయన ఏంటిది అనేది మీకు తెలియదా? మళ్ళీ మాట్లాడతావు కదా మా జిల్లా వాడే మా ప్రాంతం వాడే అని. ఇంత సిగ్గులేని మాటలు మాట్లాడడానికి నీకు రేవంత్ ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి మాకు సిగ్గు అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడు కేటీఆర్ అనే అవునగాడు బేకార్ నా కొడుకు, వాడు ఒక అమ్మాయి నర్సంపేట అమ్మాయి విషయంలో ఇట్లా మాట్లాడే మూతి పండు రాలగొట్టుకున్నాడు వాడు. వాడి మాటలు నడుస్తున్నావు నువ్వు. అప్పుడు వాడు సిగ్గు లేదన్నావు, శరం లేదన్నావు, ఓ వాడు అరే ఎందుకు బతుకున్నావు అని అన్నావు. మరి నువ్వు ఇప్పుడు నిన్నేమనాలా? ఇప్పుడు నిన్ను ఏ నోటితోటి అనాలా? ఏ పదాలతోటి అనాలా? వెరిఫై చేసుకుండా మాట్లాడతాడా? TV9 ఇంటర్వ్యూలో కావచ్చు, బయట మీడియాలో కావచ్చు మాట్లాడితే నువ్వేం మాట్లాడినావన్నా రేవంత్ అన్నా? సిగ్గు లేదా నీకు ఇప్పుడు మాట్లాడడానికి? ఇలా వాళ్ళన్నీ బయట పెడుతున్నారు. ఎలా పెట్టుకుంటావు నీ ముఖము? కాబట్టి రేవంత్ అన్న, ఇవాళ నువ్వు 4 కోట్ల తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రివి. నువ్వు ఒక మామూలు మనిషి అయితే నీ పేరు కూడా ఉచ్చరించాం మేము. నువ్వెవరివో నేనెవన్నో కొనికిసుకోగలం మనం. ఇవాళ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టే మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం. లేకపోతే నువ్వెవరివి, నీ గోత్రం ఏంది, నీ కులమేంది, నీ మతం ఏంది, నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎవరికి పుట్టినావు, మాకెందుకయ్యా? మాకేమవసరం? అరే ఇంత విచ్చలవిడిగా అహంకారంతో, మూర్ఖత్వంతో, నిర్లక్ష్యంతో గత ముఖ్యమంత్రి ఇట్లే నిర్లక్ష్యం చేసి ప్రజల పట్ల భయం లేక, భక్తి లేక, బాధ్యత లేకుండా చేస్తే బొందబెట్టిండు. ఆయనని బొందబెట్టడానికి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో కవి చేయబట్టే ఆయన బొందబెట్టిండు. ఆయనకైనా 9.5 సంవత్సరాలు పట్టింది, మీకు అంతకాలం కూడా పట్టదు. అరే మేము మంచిగా చిలుకకు చెప్పినట్టు చెప్తున్నాం. అన్నా రేవంత్ అన్నా, నా ఇంకా 4.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజలకు బాధ్యతగా గౌరవంతో నువ్వు పరిపాలన చెయ్యి. నీకు ఏదైనా కావాలంటే తెలుసుకోవాలనుకుంటే మాలాంటి వాళ్ళని అడుగు, మేము చెప్తాము అని అంటే అవేవి చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఎడబోయింది నీ ఇంటెలిజెన్సీ? ఏం మిగతాంది నీ ఇంటెలిజెన్సీ అని తెలియదా? ఎవడేం చేస్తా కటువంటి దరిద్రపు ఇంటెలిజెన్స్ పెట్టుకొని, దరిద్ర పిఆర్ఓలను పెట్టుకొని, నీ దరిద్రపు నీ మీడియాని పెట్టుకొని ఏం చేస్తావు? భజన చేస్తావా? మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుండి పోయేటోళ్ళు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు గింత బేకారుగాళ్ళు, గింత తెలుసుకోకుండా మాట్లాడతారు అని అంటే మీకు ఏమి ఇజ్జత్ ఉంటుందో ఉండదు, కానీ మా ఇజ్జత్ పోతుంది. తెలంగాణ అంటే చీమునెత్తురున్నోళ్ళు, తలెత్తుకొని బతికేటోళ్ళు, ప్రశ్నించుకొని బతికేటోళ్ళు, నలుగురితో చెప్పించుకొని నలుగురి దగ్గర దెయ్యి అనుకుంటా బతికేటోళ్ళు కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇటువంటి కారుకూతలు బంద్ చేయండి. ఇటువంటి విధవ మాటలు, పనికిమాలిన మాటలు ఏం బెదిరిస్తావా నువ్వు? మీరు ముఖ్యమంత్రి అయితే మేము మళ్ళా చెప్తున్నాం, మీరు సేవకులని మీరు ఎల్బీ స్టేడియంలో ప్రకటించుకున్నారు. మీరు సేవకులుగా మాత్రమే ఉండండి. మా చెమట చుక్కలతోటి మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఏర్పాటు చేసుకున్న జీతంలో భాగంగా మీరు జీతం చేస్తున్నారు. మీరు మా జీతగాళ్ళు గుర్తుపెట్టుకోండి.